ఇదే నీ ఇంట్లో నువ్వుండుంటే నీకీ లోటు జరిగేదా? అత్తారింట్లో ఉంటున్నావు కాబట్టే ఇలా అలుసైపోయావు. ఎక్కడైనా ఇలాగే జరుగుతుందిరా. 1-2 రోజులు మర్యాదిస్తారు, 3వ రోజు ఇదిగో ఇలా చేస్తారు. అందుకే ఆపర్ణం తీసుకొని నిన్ను వెళ్ళిపోమని చెప్పాను. నువ్వేమో సిగ్గు ఎగ్గు లేకుండా వేరే గతి లేదన్నట్టు ఇక్కడే ఉండిపోయావు. ఆవిడ గారికి తల్లి చెల్లి తప్ప మరు ఊసే పట్టదాయే. ఏదో తోడబుట్టిందాన్ని కాబట్టి తాపత్రయం తట్టుకోలేక చెప్తున్నాను. లేకపోతే నాకెందుకు? నీ కాపురం, నీ ఇష్టం, నీ గౌరవం రా బాబు. ఎప్పటికైనా కళ్ళు తెరిచి నువ్వు మగాడు అనిపించుకుంటేనే తప్ప నీ పరువు నిలబడదు. అక్కగా చెప్తున్నాను, వెంటనే అపర్ణం తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. నీకు దండం పెడతాను. ఎంతకి తెగిస్తున్నారు, ఎక్కడికక్కడ ఎత్తులు వేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో ఉంటే స్నేహకి సేఫ్ కాదు. వాళ్ళని బయటికి పంపించేయాలి ఈ రోజే. వీళ్ళని ఎలా బయటికి పంపాలి? ఆయనకి కాఫీ ఇవ్వడమే మర్చిపోయాను. అర్జున్, కాఫీ. ఎవరికి? నీకే. నువ్వే తాగు. అదేంటి అడిగావుగా? అడిగి అరగంట అయింది. సారీ, నీకు కాఫీ తెద్దామని వెళ్ళాను. అంతలో స్నేహ. నీకు నీ చెల్లెలుంటే నాకు మా అక్క ఉందమ్మా. నువ్వు కాఫీ ఇచ్చేదాకా వెయిట్ చేస్తానే ఏంటి? తాగేశా. ఐమ్ రియలీ సారీ అర్జున్. ఏయ్, ఎందుకు అంతలా ఫీల్ అవుతున్నావు? నేనేం అనుకోలేదు. నీ చెల్లెల కోసమే కదా వెళ్ళావు. నువ్వు కావాలని నన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు అప్పుడు ఫీల్ అవుతాను. ఇప్పుడేం కాలేదులే, లైట్ తీసుకో. థ్యాంక్స్ అర్జున్, మరోసారి ఇలా కాకుండా చూసుకుంటాను. ఇట్స్ ఓకే డియర్, ఐఎమ్ ఫైన్. వీడసలు నా తమ్ముడేనా? నా తోడబుట్టినవాడు కాదు, చెడబుట్టినవాడు. ఈరోజు అది కరెంటు షాక్ కొట్టి చస్తుందనుకున్నాను. ఆ పెద్దదొచ్చి చెడగొట్టింది, లేదంటే ఈ పాటికి పోయేదే. నువ్వు మెయిన్ ఆఫ్ చేస్తుండకపోతే నేను పోయుండేదాన్ని. నేనుండగా మీరెలా పోతారు? ఈ ఇంట్లో పోయే ప్రాణం ఉందంటే అది ఆ స్నేహదే. ఖచ్చితంగా మన చేతిలోనే చేస్తుంది. ఈ చీర ఎక్కడ కొన్నారు అత్తయ్య గారు? చాలా బాగుంది. గద్వాలోనో ధర్మవరంలోనో మీ మావయ్య గారు వెళ్ళినప్పుడు తెచ్చారమ్మా. పిన్ని, నీతో ఒక విషయం మాట్లాడాలి. మాట్లాడాలా పోట్లాడాలా? ఇప్పుడు నేను దేన్ని పట్టుకోవాలమ్మా? కరెంటు దిగనా చెట్టు కొమ్మనా? నేనే మీ చేతులు పట్టుకుని అడుగుతున్నాను. నాయుడు బావ చాలా మంచివాడు.
తనకి ఊళ్ళో మంచి పేరుతో పాటు పొలాలు ఇళ్ళు ఉన్నాయి. మీకు ఇక్కడ ఇబ్బందిగా ఉన్నట్టుంది. మీ అమ్మాయిని నాయుడు బావని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ హాయిగా ఉండండి. అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం? మా అల్లుడు మేము మీ ఇంట్లో గతి లేకుంటున్నావనా? మాకు ఉన్నాయమ్మా ఆస్తులు. మా ఊళ్ళో మేము జమీందారులమే. నేను మిమ్మల్ని తక్కువ చేసి చెప్పడం లేదు. మీకు ఇబ్బందిగా ఉంటే అంతా కలిసి అక్కడ ఉండొచ్చు అంటున్నాను. వాళ్ళకిబ్బందనా లేక నీకిబ్బందనా? నువ్వు మాట్లాడకు. నేను మాట్లాడితే ఈ ఇంట్లో నుంచి ముందు బయటికెళ్ళేది నువ్వే. మధ్యలో ఆవిడెందుకమ్మా అంటావు? తనేం చేసిందని? నీ కోపం ఏదన్నా ఉంటే నా మీద చూపించు. నీ చెల్లి స్థానంలోకి నా కూతురు వచ్చిందనేగా మాపై నీ కోపం? నాకు ఆ కోపమే ఉంటే మీరు ఈ ఇంట్లో అడుగు పెట్టేవారే కాదు. ప్రాణం పోయినా ఇచ్చిన మాట తప్పని రాజా వారి ఇల్లే కాని కుట్రలు కుతంత్రాలు చేసి దుర్మార్గుల స్థావరం కాదు. అలాంటి వాళ్ళకి ఇంట్లో స్థానం లేదు. నీతో ఎందుకమ్మా మాటలు? మా అల్లుడు గారు వస్తున్నారు, ఆయనతోనే చెప్పుకుంటాం. అల్లుడు గారు, ఈ అమ్మ ఏముంటుందో తెలుసా? మనం గతిలేక ఇంట్లో ఉంటున్నావట. వీళ్ళ దయాదాక్షిణాల మీద ఆధారపడి బతుకుతున్నావట. మనకు సిగ్గు ఎగ్గు లేవట. వీళ్లతో ఇన్ని మాటలు పడాల్సిన అవసరం మనకేంటి అల్లుడు గారు? ఏ మనకి ఇళ్ళు లేవా, ఆస్తులు లేవా? వీళ్ళ దగ్గర భిక్ష ఎత్తాల్సిన అవసరం, ఆ కర్మ మనకేం పట్టింది? ఆ అమ్మాయిని తీసుకొని మన ఇంటికి మనం పోదాం, పదండి. వెంటనే బయలుదేరండి. మీరు వెళ్ళిపోతానంటే వెళ్ళిపోండి, నేను మాత్రం ఇక్కడే ఉంటాను. నేను రాను. బాగా చెప్పావురా బాబు. లేదంటే మీరంతా వెళ్ళిపోతే నాకేం పనుంటుంది ఇక్కడ? నా నోటికి మీరే మేత. ఏంటమ్మా ఇది? ఇక్కడ మనకు గౌరవం లేదు మొర్రు అంటుంటే మీరెళ్ళండి నేనుంటాను అంటాడేంటి? మొహం మీదే వెళ్ళిపోమ్మనా? ఎందుకు గుమ్మానే పట్టుకొని వెళ్ళటం? ఏముంది, ఇంటి కూటికి అలవాటు పడ్డ కుక్క వీధిలోకి వెళ్తుందా? ఇది అంతే. నోర్మోయ్, నాయుడు భవన్ అలా పోలిస్తే కళ్ళు పోతాయి. నేనే పీకేస్తాను. అవమానం ఇక్కడుందో అక్కడుందో అది తెలుసుకోండి ముందు. అవునమ్మా, మా అల్లుండేంటి అంత మాట అనేసావు? నాయుడు బాబా మీ కల్లుడైతే నాకు తమ్ముడు కాదా ఏంటత్తయ్యా? నా తమ్ముడిని నేనెందుకు అవమానిస్తాను? ఏంటోనమ్మా, మంచుకో చెడుకో ఈ ఇల్లు వదిలి వెళ్ళమని ఆ పెద్దమ్మాయి చెప్పింది. అల్లుడు గారు ఇల్లు విడిస్తే బాగుండేది, నాకు మనశ్శాంతిగా ఉండేది. మీరెళ్ళిపోతే నాకు మనశ్శాంతి ఎక్కడుంటుంది? మీరిక్కడే ఉండాలి, నాకు మేతగా ఉండాలి. ఏంటమ్మా, నిజమేనా? ఆ, అవును, నిజమేగా. నాయుడు బావా, ఏంటి అపర్ణ? ఆవిడ అడిగినట్టు కావేరిని తీసుకొని నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. అపర్ణ, నువ్వేనా ఈ మాట అంటుందే? తప్పట్లేదు నాయుడు బావా. అంత తప్పు నేనేం చేశాను అపర్ణ? ఎందుకు నాకు ఈ శిక్ష? నీ ఇంట్లో నువ్వు ఉండడం శిక్షలా అవుతుంది నాయుడు బావా. నా ఇల్లు నేను ఎప్పుడూ మర్చిపోయాను అపర్ణ. ఈ ఇల్లే నా ఇల్లుగా, ఈ ఇంటి మనుషులే నా మనుషులు అనుకుని బతుకుతున్నాను. ఈ ఇంటి పరువు మర్యాదలు గౌరవమే నా బాధ్యతగా, నా ప్రాణంగా బతుకుతున్నాను. అలాంటిది ఇప్పటికప్పుడు ఇల్లు ఖాళీ చేసి ఒంటరిగా ఎవరో లేని అనాథగా నేను వెళ్ళిపోమంటున్నావా? రాజావారు నా దేవుడు, అత్తయ్య నాకు దేవత, ఈ ఇల్లు నాకు దేవాలయం, నా ఊపిరి, నా ప్రాణం. నా ప్రాణాలు చూసి వెళ్ళిపోమంటావా? శవంగా వెళ్ళిపోమంటావా? చెప్పు, వెళ్ళిపోమంటావా? వాళ్ళంటే కొత్తోళ్ళు ఏదో మాట్లాడుతుంటారు. నా గురించి నీకు తెలీదా? నేనేంటో నీకు తెలీదా? అరే, ఈ ఇంటి కోసం, ఈ ఇంటి మనుషుల కోసం అన్ని వదిలేసుకుని వచ్చానే. నేనేంటో నీకు తెలీదా? ఇంకా నా దగ్గర ఏముంది అప్పన్న వదిలేయడానికి? నా ప్రాణాలు తప్ప. చెప్పు, నా ప్రాణాలు ఇచ్చేయమంటావా? ఇచ్చేస్తాను, ఆనందంగా ఇచ్చేస్తాను. నా ప్రాణాలు వదిలేసి అప్పుడు వెళ్ళిపోతాను. అప్పుడు నన్ను శవంగా హాయిగా సాగనంపు. నాయుడు బావా, దయచేసి అలా మాట్లాడుకో.
ఈ ఇంట్లో జరుగుతున్న కొన్ని సంఘటనల కారణంగా నేను వెళ్ళమంటున్నానే తప్ప మరోలే కాదు. మీరు వెళ్ళిపోతే కొంతమంది కళ్ళు చల్లబడతాయి. స్నేహ ప్రాణాలతో క్షేమంగా ఉంటుంది. అందుకే ఈ ఇంటికి కాదు, స్నేహకి కూడా దూరంగా వెళ్ళమంటున్నాను. నా వల్ల కాదు అపర్ణ, నా వల్ల కాదు. స్నేహకి దూరంగా వెళ్ళి బతకటం నా వల్ల కాదు, నేను వెళ్ళలేను. చిన్నప్పటి నుంచి స్నేహకి దగ్గర అవ్వాలని ఎంతగానో ప్రయత్నించాను. స్నేహిని ప్రేమించాను నేను. ఆఖరికి పరువు కోసం చేసుకున్న మా పెళ్లి కూడా కల్లాగే తెల్లారిపోయింది. ఇప్పుడు స్నేహ నా భార్య అయి కూడా స్నేహకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. మా మనసులు కలిసిన మనుషులు దగ్గరగా ఉండి కలవలేని దౌర్భాగ్య పరిస్థితి. కనీసం ఇప్పుడు స్నేహని నా కళ్ళ ముందే చూసుకుంటున్నాను. అది కూడా లేకపోతే ఇక ఈ నాయుడు బాబు బతుకు వ్యర్థం. అందుకంటే చావటం మంచిది. చిన్నప్పటి నుంచి స్నేహ కోసం ఎన్నో పోగొట్టుకున్నాను, కానీ ఎప్పుడు నేను బాధపడలేదు. కానీ ఇప్పుడు స్నేహ కోసం స్నేహనే పోగొట్టుకోమంటుంటే బాధేస్తుంది. అది 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 నేను తట్టుకోలేకపోతున్నా అపర్ణ, నా వల్ల కాదు. నాయుడు బావా, దయచేసి నన్ను స్నేహిని దూరం చేయొద్దు అపర్ణ. నా కళ్ళ ముందు స్నేహం ఉంటే అంతే చాలు నాకు. ఈ ఒక్క వరా నువ్వు నీ చేతులు పట్టుకుని అడుగుతున్నాను అపర్ణ. ఈ ఒక్క వరా నువ్వు స్నేహం నాకు దూరం చేయొద్దు. నా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను. సరే నాయుడు బావా, నువ్వు కూడా నాకు ఒక మాట ఇస్తావా? ఏంటో చెప్పు. కావేరితో కాపురం చేస్తానని మాటివ్వు. కావేరిని కష్టపెట్టనని, తనని సంతోషంగా చూసుకుంటానని మాటివ్వు నాయుడు బావా. నువ్వు కావేరితో ఉంటేనే ఈ ఇంట్లో ఉంటావు. స్నేహాన్ని కళ్ళతో చూస్తావు, లేదంటే నీకు ఇక్కడ స్థానం లేదు. చాలా దుర్మార్గం అపర్ణ, చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నావు. రాజావారింట్లో ఇచ్చిన మాట కోసం ప్రాణం ఎత్తారని తెలుసు, కానీ ఎంతలా మనసు చంపుకుంటారని తెలీదు. ఆయన సొంత చెల్లెల కంటే పరాయి ఆడపిల్ల ఎక్కువైందా నీకు? కావేరి పరాయి ఆడపిల్ల కాదు నాయుడు బావా. ఎప్పుడైతే నువ్వు తన మెడలో తాళి కట్టావో అప్పుడే కావేరి మా అమ్మకి కూతురైంది, నాకు చెల్లెలైంది. మీకు జరిగిన ఆ పెళ్లిని మేమంతా గౌరవిస్తున్నాము. నీ బాధ్యత కూడా ఉండాలి. అందుకే నాకు మాటివ్వు. మనసు చంపుకోవటం మీకే కదా అపర్ణ, ఈ నాయుడు బాబుకి తెలుసు. సరే మాట్లాడుతున్నా కదా, ఇప్పుడు చెప్తా. నేను నీకు మాట ఇస్తాను. నా మనసు చంపుకుంటాను, కానీ నా మనసులో ఉన్న స్నేహిని చంపుకోను. స్నేహిని ఎప్పటికీ వదులుకోను. ఈ మనసు ఎప్పటికీ స్నేహిదే, శరీరం మాత్రం కావేరిది. మాట ఇస్తున్నాను. నీకు మాట ఇస్తుంది కూడా ఎవరి కోసమో కాదు, ఈ ఇంట్లో అందరి మధ్య ఉండటం కోసం, స్నేహ కోసం. నా స్నేహితుడు కూతురి నామకరణానికి వెళ్ళాలి.
నువ్వు దత్తత తీసుకొని చెల్లెలుందే చెప్పు తయారు కమ్మని. కావేరి అక్క, నాయుడు బావతో కలిసి నామకరణానికి వెళ్ళాలి. రెడీ అవ్వు. నిజమా అక్క? నేను చెప్పాను కదా నిన్ను నాయుడు బావని కలుపుతానని. థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు చాలా గ్రేట్ అక్క. అవును, ఆయన మనసును ఎలా మార్చావు? నేను మార్చడానికి ఏముంది కావేరి, నాయుడు బావ నీకు తాళి కట్టిన భర్త. నిన్ను ప్రేమించడం, ఆనందంగా ఉంచడం అతని బాధ్యత. ఇక నుంచి నాయుడు బావ నీతోనే ఉంటాడు. తనకి ఏ ఇబ్బంది కలిగించినా నాకు చెప్పు, సరేనా? సరే అక్క, నువ్వు చెప్పావు కదా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను వెళ్ళి రెడీ అవుతాను. ఒకసారి స్టిక్ ఇవ్వండి. ఎందుకు? ఇవ్వండి. అలా పడేసేయండి. ఫంక్షన్ కొస్తూ స్టిక్ ఎందుకండి? గ్లామర్ పోదు. కర్ర లేకపోతే నేను నడలేను మరి. నేను నడిపిస్తాను కదా. ఇప్పుడు నడవండి. నేనే మీ స్టిక్ ని. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? తక్కువ చేస్తున్నానా? సరే అయితే అపర్ణకు ఫోన్ చేసి చెప్దామా? పర్లేదులే, నడిచేద్దాం. నడవండి. జాగ్రత్త. రానాయుడు బావా, మీకోసం ఎదురు చూస్తున్నాను. మొరలే. తను అడుగుతున్నారుగా, నేనెవరో చెప్పండి. తను నా భార్యరా. నమస్తే అమ్మా. అదేంటి, నా పేరు చెప్పండి. పేరు కావేరి. థ్యాంక్స్. ఇంకా ఏ గోదావరి, తుంగభద్ర అని చెప్తారనుకున్నాను. రండి లోపలికి వెళ్దాం. శుభమత, నేను మా ఆయన వచ్చాం. చూసావా? నమస్తే అండి. ఏంటలా చూస్తున్నారు? అందరికీ పరిచయం చేయండి. నువ్వే పరిచయం చేసుకుంటున్నాగా, మళ్ళీ నేను ఎందుకు చెప్పడం మధ్యలో ప్రత్యేకంగా? ఏమో, వెళ్ళిన ప్రతి చోట మీతో చెప్పించమని అక్క నాతో చెప్పింది. ఊళ్ళో మన గురించి అందరికీ తెలుసు, మళ్ళీ ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఊ అంటే చాలా అక్క అని బెదిరించి చేస్తున్నావు. ఎక్కువ చేయకు. ఒక్క నిమిషం. చీచీ చీచీ చిట్టి, భలే ముద్దొస్తున్నావు. నీ పేరేంటి? ఇదిగా ఇంకా అమ్మాయికి పేరు పెట్టలేదు, ఈవేళ పెడతారు, అందుకే వచ్చాం. ఇంకేంటి, నేను మా ఆయన వచ్చేసాంగా, ఇంకెవరైనా రావాలా? లేదమ్మా, కార్యక్రమం మొదలు పెట్టేద్దాం పదండి. పదండి.
రండి. ఏ, ఆ, రండి రండి, మీరు కూడా రండి. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే